నూతన సంవత్సరం వేళ భూ యజమానులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భూనామ సంవత్సరంగా ప్రకటించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా భూ సమస్యల పరిష్కారం దిశగా కీలక అడుగు వేసింది. ఇవాల్టి నుంచి 5 కేటగిరీలకు చెందిన భూములను 22A నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తూ 2026 సంవత్సరంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం పెట్టారు. ప్రైవేట్, ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు చెందిన భూములు 22A నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. మరోవైపు ఫ్రీ హోల్డ్ భూములకు ఫిబ్రవరి నాటికి పరిష్కారం చూపుతామని వెల్లడించారు. ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా గానీ స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా గానీ, లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22A తీసేయాలని చెప్పేసి, ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి సైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి, ఏదైతే ఒక సర్వే నంబర్ లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్ ఉంటే పూర్తిగా ఇవ్వడం గానీ ఇట్లా ఎన్ని కూడా చేయమని చెప్పాం. చుక్కల భూములు అలాగే సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి GOM లో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. అంటే 22Aలో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎక్కడ ఎలాంటి అన్సెటిల్డ్ విలేజెస్ ఉన్నా కూడా వాటిపైన అధ్యయనం చేసి వాటిని రిజాల్వ్ చేసే మార్గంలో, ఎందుకంటే సంక్రాంతికి తిరుపతిలో శెట్టిపల్లి అని ఒక ప్రాంతాల్లో ఒక మంచి కార్యక్రమం జరగబోతున్నాం. ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా దాదాపుగా 2111 కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొట్లాడుతా ఉన్నారు దాని మీద. ఆ ఎస్టేట్ విలేజ్ సెటిల్ చేసి ఒక మంచి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాచరణ తప్పకుండా చేయండి. రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పి, పేదవాడు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, వాడు నివసిస్తున్న భూమి వారికి హక్కు కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఫ్రీ హోల్డ్ కూడా విత్ ఇన్ 2 months అది కూడా మీకు అవుతుంది. అంటే గత ప్రభుత్వం లాక్కుని పేదవాడి దళితుల భూములు ఎవరికైతే అసైన్ చేశారో రకరకాల అసైన్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఎవరికైతే పేదవాడికి ఇచ్చామో వాళ్ళని బెదిరించో భయభ్రాంతులు చేసి లాక్కునే పరిస్థితి, అందులోనూ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో మాక్సిమం గా మనకి ఇల్లీగల్ వే ఆఫ్ ఫ్రీ హోల్డ్ జరిగినట్టు మనం గమనించాం. అవన్నీ కూడా అధ్యయనం చేసాం. అవన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఫిబ్రవరి కల్లా మేము వీఆర్ థింకింగ్ ఆఫ్, అంటే అది కూడా GM లో ఒక ఐటమ్, నేను చెప్పినటువంటి 3 అంశాలు అది కూడా ఒక ఐటమ్ కూడా తప్పకుండా చేస్తాం. అలాగే ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఎక్కడైనా చిన్న మిస్టేక్స్, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన సర్వే అంతా తప్పులు జరుగుతూ ఉంది కాబట్టి మేము మళ్ళా సర్వే చేసినటువంటి పరిస్థితి మేము చూసాము. చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా అన్ని లేకుండా రెక్టిఫై చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు చేసిన పాపానికి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఉన్నా కూడా తప్పకుండా అధికారులు మీ ఇంటికి వచ్చే మీ పాస్బుక్ లేని తప్పిదాలు ఉంటే అవి రెక్టిఫై చేస్తారు తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.